నీకు పెళ్ళయిందని విన్నా, నిజంగానే అయిందా? నిజంగానే అయింది. మరి ఏమైంది? లవ్ మ్యారేజా అరేంజ్ మ్యారేజా? మ్యారేజ్. లవ్ మ్యారేజ్. మరి ఇప్పుడు ఉన్నాడా నీతో? లేడు. లేడా? ఓకే, అంటే డివోర్స్ అయిందా? ఓకే. ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు? ఏజ్ లో పెళ్లి చేసుకున్నావు? 13 సంవత్సరాలకి అయిపోయింది. 13 సంవత్సరాలకి పెళ్లి చేసుకున్నావా? లవ్ మ్యారేజ్. ఓకే. అప్పుడు ఎంతవరకు చదువుకున్నాను? నేను 10th వరకు చదివి ఆపేసాను. ఓకే. ఎట్లా స్టార్ట్ అయింది చెప్పవా నాకు నీ లవ్ స్టోరీ? అది విలేజ్ లో అక్క, ఇంకా దాని గురించి ఎక్కువ నేను మాట్లాడిన తను అంటే నార్మల్ గా ఇప్పుడు తెలుసుకోవాలంటే మీ పక్కన లేకపోతే మీ ఫ్యామిలీ? జంగారెడ్డిగూడెం. మాకు దానికి ఒక క్లాస్మేట్సా? లేదు, మా ఫ్రెండ్ ద్వారా, ఒక అమ్మాయి ద్వారా పరిచయము. ఓకే. ఎన్ని ఇయర్స్ లవ్ అయింది నార్మల్ గా? 1 year. 1 year లవ్ చేసుకున్నారు. తర్వాత పెళ్లి చేసుకున్నావా? అంటే ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నావా లేకపోతే? ఒప్పించుకునే చేసుకున్నా. ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకున్నావు. వాళ్ళ ఫ్యామిలీ మీ ఫ్యామిలీ అంతా ఓకే? వాళ్ళ ఫ్యామిలీ అంతా ఒప్పుకోలే. మరి మీ మమ్మీ వాళ్ళు చేసిర్రా పెళ్లి? మేమే చేసుకున్నాం, మమ్మీ వాళ్ళు ఎవరో చేయలేదు. ఒప్పించిండ్రు కానీ పెళ్లి మీరే చేసుకున్నారు, గుళ్ళో చేసుకున్నారా? ఓకే. అంత డేర్ చేసినావు అప్పుడే పెళ్లి చేసుకోవాలని? 13 సంవత్సరాలకి అంత డేర్ ఎట్లా వచ్చింది నీకు? ఇంకా అప్పుడు డాడీకి కూడా హెల్త్ బాగా కొంచెం అలాగా, ఇంకా తను కూడా నేను తనని నమ్మాను, ఇంకా అలా చేసుకోవాల్సి వచ్చింది కొన్ని సందర్భాలు. ఏ విషయంలో నమ్మినావు ఆయనని? బాగా చూసుకుంటాడు అది ఇది అనుకున్న తర్వాత తెలిసింది, ఏదైనా దిగితేనే తెలిసిద్ది అంటారు కదా. తప్పు చేశాను అయ్యో అనుకుని తర్వాత బాధపడినాక చేసింది వెనక్కి రాదు కదా. 13 సంవత్సరాలకి నీకు మెచ్యూరిటీ మైండ్ ఉంది అనుకున్నావు అప్పుడు నువ్వు? లేదు. ఎందుకంత డేర్ చేసి ముందు పడి ఫ్యామిలీకి కాదని వెళ్ళి పెళ్లి చేసుకోవడము? అదే చేసుకోవడమే బాధ, అంతే. చేసుకుని నాకు తెలిసింది ఎందుకు చేసుకున్నాను. తర్వాత మరి ఇంటికి వచ్చినావా లేకపోతే ఎవరింటికి వెళ్ళినావు? మా ఇంటికి వెళ్ళినా. మీ ఇంటికే వచ్చిర్రా? వాళ్ళ ఇంటికి వెళ్ళలేదు? వాళ్ళ ఇంటికి వెళ్ళాం, మా ఇంటికి. ఏమన్నారు మరి మీ ఇంట్లో? ఇంకేమన్నా, అందరూ ఒప్పుకున్నారు. ఇంకేం మాట్లాడారు? అందరూ ఒప్పుకున్నారు. అంటే మళ్ళీ ఏమన్నా రిసెప్షన్ అట్లాంటిది ఏమన్నా చేసిరా? ఇంకేం చేయలేదు. ఏం చేయలేదు. ఓకే. ఎన్ని ఇయర్స్ కలిసి ఉన్నారు మీరు? 4 years ఉన్నాం. 4-5 years ఉన్నాం. 4-5 years కలిసి ఉన్నారు అంటే ఆల్మోస్ట్ ఒక 17 years వరకు కలిసి ఉన్నారా? నీకు 17 years వచ్చే వరకు కలిసి ఉన్నారా? ఏం చేసేవాడు అతను? మొబైల్ షాప్ ఉంది. మొబైల్ షాప్. బాగానే ఉండేవాడా నీతో 5 years? ఓకే. అంటే ఇంకా కొన్ని చెప్పుకోకూడదులేండి. అంటే వేరే రిలేషన్స్ ఏమైనా పెట్టుకున్నాడా? రిలేషన్లు ఏం లేవు, ఉన్నా కానీ నేను పెద్ద పట్టించుకోను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఉన్నాయి. ఎందుకు పట్టించుకోవు? అంటే ఆయనది పట్టించుకోవా లేకపోతే ఎట్లా? ఆయనదే కాదు, నేను ఎవరి పట్టించుకోను ఫస్ట్ ఆఫ్ ఆల్. అంటే మీ హస్బెండ్ ఎవరితో ఉన్నా కూడా నువ్వు పట్టించుకో అన్నట్టు, అదేనా నువ్వు చేసిన తప్పు? అదే చేసిన తప్పు. కొన్ని గొడవలు కూడా అయినాయి, ఇంకా నేను తన గురించి ఎక్కువ ఎక్కడ డిస్కషన్ చేయదలుచుకోలేదు. ఇంకంతే, మాట్లాడినప్పుడు ఇంకా తన గురించి కూడా నేను ఇంకా ఎక్కడ అడిగి నేను ఎక్కువ మాట్లాడను, ఎక్కువ టాపిక్ తీయను కదా. అంటే నార్మల్గా విడిపోయిన తర్వాత కొందరికి దూరమైన తర్వాత వాల్యూ తెలుస్తుంది అని అంటారు. అవునా కాదా? అవును. మరి నీకు ఎప్పుడైనా ఫోన్ చేసిండా? అప్పుడప్పుడు చేస్తాడు, నేను పెద్ద మాట్లాడను. ఎందుకు దూరం అయిపోయింది బంధం, మళ్ళీ దగ్గరికి ఎందుకు అనుకుని. మన పాప బర్త్డే రోజు పాపను తీసుకెళ్తా అంటే ఓకే తీసుకెళ్ళు అని ఇష్టం అన్న. నేను హైదరాబాద్లో ఉన్నా, వెళ్తే పాప నేను వెళ్ళను అంది. నీకు పిల్లలు ఉన్నారా? ఒక పాప ఉంది, 7 years. ఒక పాప. ఓకే. ఆ పాప నీ దగ్గర ఉంటుందా? అమ్మ దగ్గర ఉండిద్ది. అమ్మ దగ్గర ఉంచావా? ఎక్కువ చిన్నప్పటి నుంచి 1 year నుంచి మాకు గొడవలు అవుతున్నాయి అని డాడీ బతుకున్నప్పుడు ఇలా గొడవలు అవుతున్నాయి, పిల్ల ఆగమైపోద్ది అని చెప్పి డాడీ తీసుకుని వెళ్ళిపోయి అమ్మోళ్ళే పెంచుకున్నారు. ఓకే. ఎంత ఏజ్ ఉంటుంది పిల్లకి? 7 years. ఇప్పుడు 7 years. స్కూల్ పోతుందా? వెళ్తుంది. ఓకే. మరి నీ దగ్గరకు తీసుకొచ్చుకోవా నువ్వు? తీసుకొచ్చుకుంటా, ఉండదు. అమ్మ కావాలని ఎక్కువ, అమ్మకి అటాచ్మెంట్. తీసుకొచ్చుకుంటా, అమ్మ పిల్ల వస్తారు ఇక్కడ నాకు ఇంటి దగ్గరకు వచ్చి ఉంటారా? నేను మొన్నటిదాకా అక్కడే ఉన్నా, 10 days ఉన్నా. నేను వచ్చి ఒక 2 days అయింది అంతే విలేజ్ నుండి వచ్చి. 10 days విలేజ్ లో ఉన్నా. నాకేం పని లేకపోతే వెళ్ళిపోతా విలేజ్కి వెళ్ళిపోయి పాపని చూసుకోండి. నీ దగ్గరకు వస్తుందా మరి పాప? చాలా ఇష్టం నేను అంటే. మరి ఎందుకు దూరం పెట్టినావు? నువ్వు అంటే అంత ఇష్టము, అమ్మ దూరం ఎందుకు దూరం చేస్తావు? అమ్మ నేను దూరం పెట్టడం అంటే ఇప్పుడు నేను తీసుకొస్తా ఇక్కడికి, ఒక 2 days ఉండిద్ది. తర్వాత అక్క వాళ్ళ పిల్లలు అందరూ అక్కడే, వాళ్ళకి అలవాటు కదా. అమ్మా ఇక్కడ అంటే సిటీ ఆడుకోలేరు, పల్లెటూరులో ఉన్నంత ఉండదు కదా ఫస్ట్ ఆఫ్ ఆల్. అందుకు పాప ఉండదు అంతే. ఓకే. అది ఎక్కువ అమ్మమ్మ అంటది. ఓకే. అమ్మ కన్నా అమ్మమ్మ ఎక్కువ ఇష్టం. అమ్మన్న ఇష్టమే, అమ్మమ్మ ఇష్టమే. ఇద్దరు ఇష్టమే, ఇద్దరు కావాలి. అమ్మగా ఇద్దరుగా మా అక్క వాళ్ళంటే ఇంకా ఇష్టం. మా ఇద్దరు అక్కలంటే, మా ఇద్దరు అక్కలు కూడా మా పిల్ల అంటే చాలా ఇష్టం. ఓకే. నువ్వు వెళ్ళినప్పుడు నీతో బాగానే ఉంటుందా? నేను వెళ్ళినప్పుడు అసలు నాతో ఉంటామా, నన్ను అసలు నా చెయ్యి వదలదు, నన్ను వదలదు.
మరి అంత వదలనప్పుడు నువ్వు ఎందుకు తీసుకురాలేకపోతున్నావు ఇక్కడికి నీ దగ్గరికి? నేను షూట్స్కి వెళ్తా,